హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ డింపుల్స్ కుకింగ్. ఈరోజు మైదా లేకుండా, షుగర్ లేకుండా, బెల్లంతో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే స్వీట్ ఈజీగా చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీ రెసిపీ, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి టేస్ట్ మరింత బాగుంటుందండి కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల. మొత్తం కలిపేసుకోండి, ఇలా ఉండాలండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం సాఫ్ట్గా కలపండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని మనం 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం, అదేవిధంగా దాంట్లో 1/2 కప్పు వాటర్ యాడ్ చేయండి. దీంట్లో 2 ఇలాచీ దంచి వేసానండి. అదేవిధంగా కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాంట్లో ఒక హాఫ్ లెమన్ పిండండి, క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిని మళ్ళీ ఒకసారి స్మూత్గా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఫ్లోర్ పైన కొద్దిగా పిండి మొత్తం చల్లుకోండి, అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పూరీలా చేసుకోండి. మొత్తం పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోండి. సమ్మర్ కదా అండి, పిల్లలు ఇంట్లో ఉండి ఎప్పుడు ఏదో ఒకటి కావాలని అడుగుతారు. కాబట్టి మనం ఇన్స్టెంట్గా ఇది చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి 2-3 డేస్ నిల్వ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి పెద్దగా చపాతీ, దీనిపైన పిండి డస్ట్ చేయండి. దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. చేసి అదేవిధంగా నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసి కొద్దిగా ప్రెస్ చేసినట్టు అనండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఈ విధంగా మొత్తం కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చూసారు కదండి లేయర్లుగా ఎలా ఉందో. లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఫ్రై చేసిన తర్వాత. మొత్తం అందరినీ కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసేయండి. మీడియం ఫ్లేమ్లోనే చేయండి. లోపల కూడా ఉడికిపోవాలి కదండి, లేకపోతే లోపల ఉడకదు. ఫుల్గా పెడితే పైనకి ఫ్రై అయినట్టు ఉంటుంది కానీ లోపల ఫ్రై కాదన్నమాట. ఇప్పుడు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని షుగర్ సిరప్లోకి వేసేయండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసి అలాగే ఉంచి తీసేయండి. చూసారు కదండి, ఇంత ఈజీగా టేస్టీగా జ్యూసీగా స్వీట్ రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.